మండలంలోని సర్వే నంబర్ 686/4 గల భూమిని ఏదైతే కేకే ల్యాండ్ ఖారీజ్ ఖాతా భూమి ఏదైతే ఉన్నదో ఆ భూమిని ఒక కబ్జాదారు అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నటువంటి ఒక వ్యక్తి కొంతమంది సంఘ విద్రోహ శక్తులని పెట్టుకొని రౌడీ షూటర్లను పెట్టుకొని ఈరోజు ఈ భూమిని కబ్జా చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. దాన్ని వీడీసీ వారు ఈ భూమి ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఇక్కడ నువ్వు ఎటువంటి నిర్మాణాలు చేయొద్దని చెప్తే ఈరోజు వీడీసీ పైన దాడి చేసి వీడీసీ వ్యక్తులపైన దాడి చేసి ఆయన ఇబ్బందులు పెట్టాలని చూస్తూ ఉన్నాడు. ఆయనకు ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరికైనా సంఘ విద్రోహ శక్తులకు ఏదైతే వాళ్ళు కోర్టు ఆర్డర్ అని చెప్తున్నారో అది తప్పు చెప్తున్నారు. ఈ కోర్టు ఆర్డర్ కూడా మేము క్లియర్గా మీడియా ముఖంగా చెప్తున్నాం. కోర్టు 14వ ఆప్షన్లో చెప్పింది క్లియర్గా 686/4 అనే భూమి ఇది క్లియర్గా ఖారీజ్ ఖాతా ప్రభుత్వ భూమి. ఈ భూమిలోకి ఈ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో రేష్మా బేగం, ఆ రేష్మా బేగం ఈ 686/4 అనే కేకే ల్యాండ్లోకి మీరు ఈరోజు నందిపేట గ్రామంలోని వ్యాన్ల అడ్డా అనే భూమిని కబ్జా చేయడానికి కొందరు దుర్మార్గులు ఎన్నో విధాలుగా కుట్రలు చేస్తూ ఇట్టి భూమిని కాజేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం గతంలో నుండే కూడా వారు స్టార్ట్ చేశారు. ఎక్కడో మసీద్ దగ్గర గల 4 హౌస్ నెంబర్ తీసుకొచ్చి ఇది ఎక్కడనే ఉన్నా అని చెప్పేసి సృష్టించి తప్పుడు కాయిదాలు సృష్టించి ప్రజలందరినీ తప్పుదో పట్టించి కాజేయాలని చూస్తే ఆ రోజు గ్రామస్తులందరం ఏకమై గ్రామ వీడిసి అందరం కలిసి వారిని తరిమి కొట్టాము. మరలా 5 సంవత్సరాలకు మళ్ళీ వచ్చి 925 అని సర్వే నెంబర్ లేకున్నా కానీ ఆ సర్వే నెంబర్ ఉందని చెప్పేసి దాని మీద ఏవో అడ్డమైన జీవోలు తీసుకొని వచ్చి మాకు కోర్టులో మేము కేసు గెలిచాం. ఇది మాదే, మేము ఇక్కడనే పని చేసుకుంటాం, మీరు అడ్డు రావద్దని చెప్పేసి ఇక్కడ మహిళలని, ఎస్సీ మహిళలు, ఇతర గ్రామస్తుల మహిళల్ని కొందరు టెర్రరిస్టుల్లాగా ఉన్న గూడాలను తీసుకొచ్చి దించి నిన్న పని స్టార్ట్ చేసారు. దీన్ని మేము అడ్డుకోపోతే మేము వాళ్ళ దగ్గర డబ్బులు కోటి రూపాయలు డిమాండ్ చేసినట్టు కూడా సృష్టించి ఫేక్ వీడియోలు ప్రచారం చేశారు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి వారిపైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. అంతేకాదు ఇది ముమ్మాడికి ప్రభుత్వ భూమి, ఈ ప్రభుత్వ భూమి అని చెప్పేసి గతంలో ఎంఆర్ఓ గారు ఇక్కడ బోర్డు 2 సైడ్ల కాదు 3 సైడ్ల పెట్టిండు. ఇది 686/4/2వ నంబర్ అని చెప్పేసి చెప్పిన ఎంఆర్ఓ గారే వారే గవర్నమెంట్ నుండి నిధులు తీసుకొచ్చి దీనికి తిరుగుల ఫిన్సింగ్ చేసిరు. చేస్తే మా గ్రామమే కదా, మా భూమే కదా, ఏదైనా ఉపయోగితం అని చెప్పేసి మేము ఆగినాం. ఆగితే ఇక్కడ ఉన్న వ్యాన్ల వాళ్ళు కొద్దిగా అది కంచె డ్యామేజ్ అయింది. సరే పోలే, మా ఊరే వాళ్ళే కదా, అందరు బతుకుతున్నారు, బతుకని చూస్తే ఇవాళ మళ్ళీ కబ్జాదారులు వచ్చి నందిపేటలో కళ్ళవాళ్ళు లేపి వేరే శక్తులు వచ్చి అందరినీ డిస్టర్బ్ చేసి మాకు నిద్ర లేకుండా చేస్తున్నారు. కాబట్టి మా మీద నిందలు మోపినటువంటి సాజిద్ వాళ్ళ భార్య రేష్మా బేగం మీద కఠినమైన చర్యలు తీసుకొని మా పరువు కోల్పోయినందుకు మాకు పరువు నష్టం కేసు వేయాలని ఎస్ఐ గారిని, అధికారులని అందరినీ కోరుతూ ఈ భూమిని మా ఊరు అభివృద్ధి కోసము సంరక్షణ. గ్రామంలోని ఇక్కడ వ్యాన్ల అడ్డా అనేది ఎన్నో రోజుల నుండి వివాదాస్పదంగా జరుగుతుంది. భూమి వివాదాస్పదంగా గతంలో మేము మా భార్య సర్పంచ్గా ఉన్నప్పుడు గతంలో ఇది గవర్నమెంట్ భూమి అని మేము ఒక బోర్డు వాదినాం. ఆ బోర్డు చూసి ఆ నెంబర్ చూసి ఎంఆర్ఓ గారు వచ్చి ఇది ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పేసి ఎంఆర్ఓ గారు బోర్డు వాతడం జరిగిన తర్వాత మేము ఇంట్లో పార్క్ చేద్దాం అనుకున్నాం. అందులో పార్క్ చేద్దాం అనుకుంటే అప్పుడు వచ్చి కూడా మమ్మల్ని ఇంట్లో 2 కోట్ల రూపాయలు తీసుకున్నారని చెప్పేసి మమ్మల్ని బంధం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అడ్డుకుంటే ఇప్పుడు పెద్ద మనుషులకు ఊరు పెద్ద మనుషులకు కూడా ఇప్పుడు ఊరు పెద్ద మనుషులు పైసలు తీసుకున్నారని చెప్పేసి ఇప్పుడు కూడా వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఇది గవర్నమెంట్ భూమి అని ఎప్పుడైతే ఎంఆర్ఓ డిక్లేర్ చేసిండో ఇది మా ఊరు బావు కోసం, మా ఊరిలో ఒక హాస్పిటల్ దూరం ఉంది, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ దూరంలో ఉంది, కనీసం దగ్గరలో పెట్టుకుంటారు. లేదు అంటే ఒక వృద్ధులకు కనీసం ఇక్కడ వాకింగ్ చేయడానికి కూడా మాకు ప్లేస్ లేదు, ఇక్కడ ఒక పార్క్ చేసుకుంటాం, లేకపోతే ఊరికి ఉపయోగపడడానికి దేనికైనా దీనికి ఉపయోగించాలని మా పెద్ద మనుషులందరూ కోరుకుంటున్నారు. ఇదంతా దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ ఏ విధంగా అయితే ఈ భూమిని ఇది గవర్నమెంట్ భూమి అని బోర్డు పెట్టినరో అదేవిధంగా ఈ భూమిని కాపాడే ఇది కూడా వాళ్ళకే ఉంది. ఎందుకంటే వాళ్ళు బోర్డు ఇది భూమి గవర్నమెంట్ అని చెప్పిన తర్వాత మళ్ళీ కోర్టు ఆ విధంగా ఏ విధంగా తీర్పిస్తుంది వాళ్ళకు ఇది ఆలోచించి అదేవిధంగా వాళ్ళకు మసీద్ దగ్గర ఒకటి నెంబర్ ఉండేది, ఇంటి నెంబరు, ఆ ఇంటి నెంబర్ మీద తీసుకొని దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని దీని మీద కేసు వేసుకొని మేము గెలిచినామని చెప్పి పబ్బాలు గడపడం కరెక్ట్ కాదు. ఎవరైతే ఊరు పెద్ద మనుషులు ఊరు బాగు కోసమే చూస్తారు, దాన్ని ఆలోచించి ఆ బాగుని జరిగేటట్టుగా చూడాలని అధికారులు